హాయ్ ఆల్, ఏ క్విక్ వాటర్ 18 డే చూసేయండి. ఈ రోజునైతే నేనైతే డ్రై ఫ్రూట్స్ అయితే సోక్ చేసుకుంటా అండి. ఇది నా డైలీ రొటీన్ కింద అయితే నాకు మారిపోయింది. బౌల్లో బాదం కాజు అయితే సోక్ చేసుకున్నా. ఇంకొక బాక్స్ లోకి సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ అయితే వాటర్ వేసుకొని ఇవి కూడా సోక్ చేసుకుంటా. ఒక బాటిల్ లోకి నేను వాటర్ తీసుకొని దీనిలోనైతే నేను చియా సీడ్స్ అయితే మిక్స్ చేసుకొని సోక్ చేసుకుంటా అండి ఓవర్ నైట్. ఇవన్నీ ముందు రోజునైతే నేనైతే సోక్ చేసుకొని పెట్టేసుకుంటా. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే వాటర్ అయితే స్టవ్ మీద పెట్టేసుకొని మార్నింగ్ నేను జీరా పౌడర్ అయితే నేను మిక్స్ చూపించా కదండి, హాట్ వాటర్ అయితే వేసుకొని తాగుతా. మార్నింగ్ హాట్ వాటర్ తాగిన తర్వాత 1 అవర్ తర్వాత నేనైతే డ్రై ఫ్రూట్స్ సోక్ చేసుకున్నాను కదా, అవైతే తింటాను. బ్రేక్ఫాస్ట్ లోకి ఎయిర్ ఫ్రైయర్ లో చేసిన పునుగులు విత్ చట్నీ అయితే కంప్లీట్ చేసా. ఇలా కంపల్సరీగా 2-3 లీటర్స్ అయితే వాటర్ తాగుతాను. అందులో చియా సీడ్స్ మాత్రం ఒక బాటిల్ కంపల్సరీ ఉంటుంది. నేను చూపించేది సండే కాబట్టి మా సండే లంచ్ స్పెషల్స్ అయితే కొద్దిగా ఎక్కువే ఉన్నాయి. సో రసం, రైస్, గోంగూర చికెన్ కర్రీ, చికెన్ కబాబ్, ఇంకా ఎగ్ కర్రీ విత్ పెరుగుతో అయితే లంచ్ లోకి అయితే కాస్త ఎక్కువ ఐటమ్స్ అయినాయి. సో నేనైతే నైట్ కి డిన్నర్ లైట్ గా చేద్దామని అయితే సో 6 o'clock నేను ప్రోటీన్ షేక్ అయితే చేసుకున్నాను. ఈజీగా సింపుల్ గా ఇంట్లోనే ప్రోటీన్ షేక్ అయితే చేసుకోవచ్చు. చాలా టేస్టీగా, చాలా బెనిఫిట్స్ ఉన్న ప్రోటీన్ షేక్ అండి. ఇది రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇంకా నైట్ కి గొంతుకైతే పట్టేసింది. సో నేనైతే పసుపు పాలు అయితే తాగి నా డే అయితే ఎండ్ చేశానండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.